నుంచి తెస్తున్నారని కూడా బుగ్గన కానీ ఇంకొకరు కానీ ఆరోపణ చేస్తున్నారు. కేంద్రం ఏమో ఏమి మాట్లాడలేదు ఒక విధంగా. సరే, ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు వరుసగా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు. సో గత ప్రభుత్వం కూడా ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఇదిగో మేము ఇంత చేసామని వాళ్ళు రిలీజ్ చేయొచ్చు కదా, కౌంటర్ ఇవ్వచ్చు కదా. అదే కదా ఇప్పుడు బుగ్గన చెప్పినా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీడియా పెట్టినా అంతే కదా. మిగతా అంశాలు అన్నిటి మీద కూడా ఒక వైట్ పేపర్స్ తో క్లారిటీ వస్తుంది కదా. వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ వాళ్ళకి అధికారము శ్వేతపత్రం వాళ్ళు చెప్పేదానికి వినడం వినకపోవడం అదొక ప్రతిపక్షం వేరు ప్రభుత్వం వేరు కదా. సో కాబట్టి ఇవ్వమనే కదా. మొన్న కూడా మీరు అడిగారు, నేను మళ్ళీ అది కూడా చెప్పాను. ఐ థింక్ వీ మే నాట్ రిపీట్ ది సేమ్ థింగ్. ఇవన్నీ అతిశయోక్తులు అంతగా లేవని వాళ్ళు అంటారు. ప్రూవ్ చేయడానికి వీళ్ళు దాన్ని చెప్పొచ్చు తప్పకుండా. కానీ నేను ఆ విషయం వదిలేద్దాం రాజకీయంగా. ప్రతి దాని మీద రెండు పార్టీలకు రెండు వెర్షన్స్ ఉంటాయి కదా, ఉన్నాయి. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఇవి రాజ్యాంగబద్ధమైనవి కదా. మొదట విశాఖ గురించి మాట్లాడినవి వాళ్ళ హయాంలో జరిగినవే. అవును, వాటిని ఎందుకు మనం సాగదీయాలి? అలాగే వీళ్ళ హయాంలో జరిగినవి వీళ్ళు చెప్తున్నారు మా హయాంలో ఇంతే జరిగింది అంటున్నారు. మీరు అంటున్నట్టుగా ఇప్పుడు బుగ్గన చెప్పేది ఆయన శ్వేతపత్రమే కదా. నా హయాంలో ఇదిగో 12%, మీ హయాంలో 21% ఏవో చెప్తున్నాడు ఆయన, వాళ్ళ శ్వేతపత్రం అది. కాబట్టి వీళ్ళ మధ్యలోనండి యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, చంద్రబాబు చెప్పే వాటి మధ్య తేడా రాకూడదు కదా. బుగ్గనకు చంద్రబాబుకు, లేకపోతే జగన్కు చంద్రబాబుకు తేడా వస్తే ఓకే. కానీ యనమలకు, పయ్యావుల కేశవ్కు చంద్రబాబు నాయుడు చెప్పే వాటి మధ్యలో కూడా తేడా రావటం అనేది కొంచెం, అలాగే నిర్మలా సీతారామన్కు పురంధేశ్వరికి మధ్యలో తేడా రావటం, వాళ్ళిద్దరు వాళ్ళు ఒకటే పార్టీకి చెందిన వాళ్ళు కదా. కాబట్టి అందరూ నిజాలే చెప్పండి, లేదా ఇంకా కొంచెం నిర్ధారించుకొని చెప్పండి అని కోరుకోవాలి మనం, అంతే. సార్, మొదట్లోనే సినిమా మొదలైనప్పుడే ఇలా ఉంటే ఇంకా క్లైమాక్స్కి వెళ్ళేసరికి ఎలా ఉంటుంది రాజకీయం ఏపీలో? మీకు ఇలాగే ఉంటుంది. ఫస్ట్ రీల్ ఎప్పుడు ట్రయల్లో చాలా ఎక్కువ చూపిస్తారు కదా. మామూలుగా మన వాళ్ళు చాలా భయంకరంగా ప్రోమోలోనే అన్ని ఎక్కువగా పెడతారు కదా. పెద్ద ఇంతకంటే భిన్నంగా ఉండే అవకాశం ఏం కనిపించట్లేదు. అంటే ఆయనేమో శాసనసభకు రావట్లేదు, వీళ్ళ రోజు ఒక పత్రం పెట్టి వీళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆయన పథకాలు ఆయనేమో చేస్తున్నారు. కాబట్టి ఇంతకంటే పెద్ద భిన్నంగా ఏదో సౌజన్యమో లేకపోతే సత్యశీలతో పెద్దగా వర్ధిల్లుతుందని మనం ఏమో అనలేము. ఎవరికి కావాల్సింది వాళ్ళు స్ట్రెస్ చేస్తుంటారు, మధ్యలో మనం ప్రెస్ అయిపోతుంటాం. అది సార్, ఈ సూపర్ 6 దాని మీద కూడా చాలా మల్లగొల్లాలు పడుతున్నది ప్రభుత్వం. ఇప్పుడు అంత ఆర్థికంగా నిలదొక్కుండే పరిస్థితి లేదు. ఏదో ఆగస్టు 15కి కొంతవరకు చేస్తామంటున్నారు కదా, అదేమీ చేయరు. దీన్నే కార్నర్ చేసి దీని మీదే ఫుల్గా అటాక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహం రచిస్తున్నారని వస్తున్న వార్తల నేపథ్యం. సూపర్ 6 అమలు చేసే పరిస్థితి లేదా, అమలు చేయలేదు? రెండు విషయాలండి. ఒకటి, జగన్ తను ఇప్పుడే ఓడిపోయి ఇప్పుడిప్పుడే నెలన్నర కూడా కాకముందే కొత్త ప్రభుత్వం మీద డే 1 నుంచి నేను ఇదే పద్ధతిలో యుద్ధం చేస్తానంటే దానివల్ల ఏమి ఉపయోగం లేదు. ప్రజలు ప్రతి వాళ్ళకి కొంచెం గ్రేస్ పీరియడ్, హనీమూన్ పీరియడ్ ఏదో ఒకటి కొంచెం ఇస్తారు. రెండోది, మీరు అప్పుల పాలు చేశారు కాబట్టి మా దగ్గర డబ్బులే లేవు అనేది ఒకటి. మూడోది, అసలు ఇన్ని శ్వేతపత్రాలు పెట్టేదే చేసిన హామీలు ఎగరగొట్టడానికి అనేది ఆయన థీరీ. జగన్ థీరీ అండి, ఈ పథకాలు ఎగరగొట్టడానికే ఇవన్నీ కూడా పెడుతున్నారని. దానికి తోడు చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు శాసనసభలో, అది సాక్షి వాళ్ళు అదే పనిగా చూపిస్తున్నారు. ఏమని? ఈ ఆర్థిక పరిస్థితి అంతా చూస్తుంటే అధ్యక్ష చాలా ఆందోళన కలుగుతుంది. సూపర్ 6 భయపెట్టేస్తుంది నన్ను, సూపర్ 6 భయపెట్టేస్తుంది అని చంద్రబాబు అన్నాడు. చూసారా, అప్పుడే వీటిని ఎగరగొట్టడానికి వాళ్ళు ఇవన్నీ సన్నాహాలు చేస్తున్నారని. దీనితో మొన్న ఎవరో నాకు తెలిసిన మిత్రులు ఆయన వెళ్ళి కలిసి చెప్తే, మీ మీద ప్రజలు కోటి ఆశలతో గెలిపించారు అంటే నాకు కోటి సమస్యలు ఉన్నాయి అని ఆయన అన్నట్ట. సో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్తున్నప్పుడు పదే పదే వనరుల కొరత, చేయకపోవడం, ఆలోచన చేయడం. బుగ్గన నేను ఇంకో మాట అన్నారు, ఉదాహరణకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, ఇప్పుడేం వివరాలు చూడాలంటున్నారు. ఏం చూస్తారు? రాష్ట్రంలో 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 15,000 కోట్లు కావాలి, దీనికి ఏదో డబ్బు కావాలి, దీంట్లో ఇంకా చూసేది ఏముంది, లెక్క ఇది ఉంది కదా అని. సరే, వేరే వాళ్ళు ఉన్నప్పుడు సలహాలు ఇవ్వడం సులభం అనుకోండి. కాబట్టి ఈ పథకాలను యథాతథంగా మొదట చెప్పినంత వేగంగా ఈ సంవత్సరం అమల్లోకి వస్తుందా రాదా? ఇప్పుడు పథకం కూడా క్లారిటీ తర్వాత వస్తుంది కాబట్టి వచ్చే సంవత్సరం అవుతుందేమో, ఇదే అయింది కదా. ఇప్పుడు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు కూడా పోలవరం విషయం మీద మాట్లాడుతూ, కేంద్రం కనుక తొందరపడకపోతే విలువైన ఒక సీజన్ వృధా అయిపోతుంది అని ఒక మాట అన్నారు ఆయన. పునరావాసం గురించి ఎవరేమీ మాట్లాడలేదు.
కాబట్టి ఏదో ఒక విధంగా అంటే చూస్తుండగానే బడ్జెట్ కాలం అయిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం జూలై ఎండింగ్లో ఉన్నాం. సో ఆగస్టుకి వస్తాం. పుణ్యకాలం కాస్త దాటిపోతుంది. కాబట్టి పథకాలు ఇప్పుడు వాళ్ళ క్లెయిమ్ ఏంటి, మేము గెలవగానే బడ్జెట్ పెట్టి పథకాలన్నీ స్టార్ట్ చేశాము, ఉమ్. మీరేమో పెట్టిన తర్వాత మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పాక్షికంగా అమలు చేస్తున్నారు అన్నది ఇక్కడ ఒక ముఖ్యమైన సమస్యగా ఉండబోయేటట్టుగా ఉంది. నిధులు లేవు, నిధుల కొరత అన్నది పదే పదే స్ట్రెస్ అవటం, డబ్బులు లేవు మరి అని ఉమ్. మీరు మాకు ఇంతకంటే తక్కువ ఇచ్చారండి. అది వీళ్ళ పంచాయతీ. ఎంతసేపటికి నేను చెప్పేది ఏమంటే ఈ పంచాయతీ రాజకీయ పంచాయతీ కాస్త అది రాష్ట్ర పంచాయతీగా మార్చేస్తే ఎట్లా? రాష్ట్రానికి సంబంధించిన వ్యవస్థ అయితే నడిచిపోతూ ఉండాలి కదా. ఇప్పుడు అదే తెలంగాణలో కూడా మీరు చూస్తారు కదా, కాళేశ్వరం అది కుదరదు అన్నారు. వీళ్ళు ఇలా చేశాక నిన్నటి నుంచి నీళ్లు వస్తున్నాయి. మనకేమో నీళ్ళైనా నిధులైనా ఈ నియామకాలైనా ఆ మాటకు వస్తే ఈ పథకాలు డిఎస్సి పెట్టడమా లేదా, అవును. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అని పెట్టి వాయిదా ఎందుకు వేశారు, ఇవన్నీ. కాబట్టి ఒకటి ఉండేదండి, గతానికి ఇప్పటికి రాజకీయాల్లో తేడా వచ్చింది. కొన్ని విషయాల్లో విభేదించిన అనేక అంశాలు అలా నడుస్తూ ఉండేవి, ఏది ఎలా ఉన్నా కానీ. ఇప్పుడు అది కూడా నడవట్లేదు. ప్రతి అంశం వివాదాస్పదం అయిపోతుంది. ప్రతి దాని మీద 2 స్క్రిప్ట్లు లాగా తయారవుతున్నాయి. 2 స్క్రిప్ట్లు ఎక్కడ తెస్తారు జనం? పరిపాలనకు ఒక స్క్రిప్టే ఉండాలి, రాజకీయాలు 2 ఉండొచ్చు. సరే, నిర్వాసితుల అంశం తేలకుండా పోలవరాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుందా? తప్పు కదండి, అసలు తీసుకుపోయేది ఉండదు. ఎవరైనా పునరావాసం గురించి మాట్లాడడం లేదు అంటే దాని అర్థం వాళ్ళు సీరియస్గా ముందుకు పోవడం లేదు అని అర్థం, అంతే. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు 2 గ్యాప్స్ అట్టి పెట్టడానికి కారణం కూడా అక్కడ వెనక ముంపు ఉండకుండా ఉండాలంటే ఏదో ఒక విధంగా నీళ్లు పోవడానికి పెట్టారు. నీళ్లు పోవడానికి పెట్టారు కాబట్టి ఆ ప్రవాహం చాలా ఎక్కువగా ఉండి ఇక్కడ గుంటపడింది. అది కదా ఇక్కడ వాదన. ఇప్పుడు దాన్ని కొత్త డయాఫ్రమ్ వాల్ కోసం క్యాబినెట్ తీర్మానం చేసి మొన్న ఇచ్చొచ్చారు నీతి ఆయోగ్లో. కేంద్రం పరిశీలించి ఒప్పుకోవాలి, వెంటనే ప్రారంభించాలని చంద్రబాబు కూడా అడుగుతున్నారు. సో వీళ్ళు దాన్ని గుర్తించేసరికి 2 ఏళ్ళు పట్టింది. సో పునరావాసం మాట ఏది ఇప్పుడు? ఇప్పుడు కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలని నిర్ణయించామన్నారు, కేంద్రం ఒప్పుకున్నాక జరుగుతుంది. 12,000 కోట్లు ఎంతో, కానీ అందులో పునరావాసం మాట లేదు.